డిసెంబర్ 5వ తేదీ డేట్ నిర్ణయించుకోవడం జరిగింది. గత నెల 30వ తేదీ నుంచి కూడా పోలీసు వాళ్ళకు మాకు పర్మిషన్ ఇవ్వమని మనం లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళు పర్మిషన్ ఏం కూడా మనకి ఇస్తామని కానీ ఇవ్వమని కానీ ఏం చెప్పడం లేదు. వాళ్ళు రేపటికి ఏమంటే మనం ఖచ్చితంగా పోవాలని పోతిరెడ్డిపాడు వరకు నిర్ణయించుకోవడం జరిగింది. రేపు హైకోర్టులో కూడా కేసు ఉంది. రేపు ఏమొస్తుందో ఒకసారి హైకోర్టులో ఉండే జడ్జిమెంట్ ఏమొస్తుందో చూసి దాన్ని బట్టి ఒకసారి 90% మాకు కోర్టు పర్మిషన్ ఇస్తుందనే ధైర్యం మాకుంది. అందుకే మనం చలో పోతిరెడ్డిపాడు ఈ కార్యక్రమాన్ని కూడా చెప్పడం తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఎంత ప్రేమ. ఆయన 95 నుంచి ముఖ్యమంత్రిగా 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాయలసీమకు సంబంధించిన వరకు ఏం చేశాడో ఒకసారి చెప్పమని చెప్తాను. మొత్తం అదే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004లో మొత్తం అంతకుముందు ఎస్ఆర్బీసీలన్నీ కంప్లీట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. ఆనాటి దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను అంతకుముందు ఉండే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైం అయితే ఇవన్నీ కూడా జనరల్ పిలిచి ఇవన్నీ చేయడం. దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గోర్కల్ రిజర్వాయర్ లేట్ అవుతారనే ఉద్దేశంతోనే ఎస్ఆర్బీసీ కాలువకు డైరెక్ట్గా బైపాస్ కెనాల్ ఇచ్చిన ఘనత కూడా దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సి. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు అయితేనే ముఖ్యమంత్రి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితేనే మనం చేయాలి. తర్వాత మళ్ళా మనం చూసిన తర్వాత 95 నుంచి 2009 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నీ కనీసం మనకు ఒక మాటితే మనకి ఈ రాయలసీమకు సంబంధించిన వరకు ఏం చేయని పరిస్థితి. మనం 2000 చూసినాం. మాన్యం పోలీస్ స్టేషన్లో అంతో ఇంతో నీళ్ళు వస్తే పోలీస్ స్టేషన్లో పంచాయతీ తెచ్చుకొని రైతులు నీళ్లు కట్టుకునే పరిస్థితి. అదే 2004 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎస్ఆర్బీసీ నీళ్లు వాడే పరిస్థితి ఈరోజు మనం చూడాలి. అంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గోర్కల్ రిజర్వాయర్ నిర్మించడంతోనే నిర్మాణం చేపట్టి చేయడంతోనే ఈ రోజు వరకు కూడా మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే ముందు అన్నిటికంటే ముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలు ఎంటైర్ ఎస్ఆర్బీసీలో గోర్కల్ రిజర్వాయర్ నుంచి నీళ్లు వారించే ప్రతి ఒక్క రైతు కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోవడానికి వీలేదు మాత్రం మనం అందరం కూడా చూడాలి. ఈరోజు తెలుగుదేశం నాయకులు చాలా నీతి మాటలు మాట్లాడడం జరుగుతుంది. మేము 2019 నుంచి 2024 వరకు ఏ రైతు కూడా మందుల కోసం రోడ్డు మీదకి రాని పరిస్థితి. మీ గవర్నమెంట్లో ఏముంది? మీకు మీ తెలుగుదేశం కార్యకర్తలకు హీరో బ్లాక్లు అమ్ముకోవడానికి నిజమైన రైతులకు యూరియా దొరకకుండా ఉండే పరిస్థితి మీరుంది. మీరు కూడా మాట్లాడితే మీరు తెలుగుదేశం నాయకులు ఎవరు చెప్తే ఈ సొసైటీలో కానీ ఇంకొక సొసైటీలో ఉండే సెక్రటరీలు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పిన వాళ్ళకు దానికి భూమి ఉందా లేదా ఎన్ని ఎకరాలు ఉందని చూడకుండా కూడా మామూలుగా అయితే రైతుకు ఎకరాకు ఒక యూరియా మూట, తెలుగుదేశం వాళ్ళకు భూమి లేకపోయినా కూడా 20 మూటలు 30 మూటలు వేసి అంటే మీరు రైతులను ఏదో మాది రైతులను అంటే రైతులను దోసుకోవడానికి ఉన్నారా? అదే మా జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి మాది. రైతు ఓపెన్ మార్కెట్లో రేట్ లేకపోతే ప్రభుత్వం నుంచి కొని మేము రైతులకు మొత్తం వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి. మా జగనన్న ఉన్నప్పుడు మొత్తం పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి మాది. మొత్తం రైతులకు అందరికీ కూడా మనం జీరో అంటే ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. మీరేం చేస్తున్నారో ముందు చెప్పండి. మీరేమో రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 కూడా కాకుండా మేమే ఇస్తామని చెప్పాను. కనీసం దాంతో కలిపి కూడా ఒక సంవత్సరం మొత్తం రైతులకు ఎత్తేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఇయ్యని పరిస్థితి. అదే అక్క చెల్లెలకు మీరందరూ ఇంటికి 18 ఏళ్ళు ఉండే వాళ్ళకు నేను 15,000 ఇస్తానని చెప్పి
మొత్తం జగనన్న ఇచ్చే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత 0 వడ్డీ కూడా మీరు మొత్తం ఎత్తేసారు. ఇంకా మీరేంటి ఎలక్షన్ల ముందర చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వడమే మీ చేతకాడం లేదు. ఇంకా సూపర్ 6లు మేము ఏమి ఇస్తారు? మీరు లాస్ట్ మీ అచ్చెన్నాయుడే చెప్పడం జరిగింది, మహిళకు 1500, సంవత్సరానికి 18,000 అంటే మొత్తం ఈ రాష్ట్రం అంతా అమ్మినాన్ని కూడా ఇవ్వాలని. అంటే మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మీరు మాటలు చెప్తున్నారనేది అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉండే పరిస్థితి ఉంటేనే బాగుంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం కానీ అధికారం కోసం కానీ చెయ్యని చేతగాని పని గురించి ఏది కూడా చెప్పని నాయకుడు ఎవరంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కనీసం మీకు అంత అనుభవం ఉండి కూడా మీరు మా నాయకుడు ఉండే క్వాలిటీస్లో ఏం కూడా లేని పరిస్థితిలో మీరుంటే ఓట్ల కోసం ఎన్నైనా అబద్ధాలు ఆడొచ్చని మీరు అనుకుంటే మనం ఏం చేయలేం. ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు రైతులను కోరేది ఒకటి, మీరు కూడా మాతో సహకరించండి. పోతిరెడ్డి పోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద లేకపోతే మాత్రం మనం రాయలసీమలో మనం ఒక చుక్క నీళ్ళు కూడా పారించుకోలేము. మీరు ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, తెలంగాణ ప్రభుత్వం నెట్టంపాడు కానీ కలువకుర్తి కానీ దండి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు వాళ్ళు 800 అడుగులకు ఉంటే నీళ్లు తీసుకుంటే మనకు 841 పైన ఉంటేనే నీళ్ళు వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మన కింద డౌన్ అయితే మనకు నీళ్ళు ఏ విధంగా పడతాయి? అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశం రాయలసీమ ఎత్తిపోతల పథకం 800 అడుగుల వరకు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఆడ లిఫ్ట్ పెట్టడం జరిగింది. కానీ అందరూ కూడా ఈ పోర్ట్లు కానీ ఇవన్నీ తేల్చాల్సింది ఒకటే, ఇక్కడ పర్యావరణ ఏమి కూడా నష్టం ఏదో ఫారెస్ట్ నష్టం అవుతుందంటే ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్ళల్లో మునిగిపోయిన భూమి, దాన్ని మనం చేసేది ఏంటి? లోతు తీస్తున్నాం అంతే. మనం తీసేది ఉండే నీళ్ళు 861 అంతా కూడా 885 అయితే మొత్తం అంతా కూడా మొత్తం లెవెల్ అయిపోతుంది. అటువంటి నీళ్లను కూడా మనం కిందికి డీప్ వరకు కొద్దిగా ఈ షెల్టీ అంత ఫామ్ అయిందో అటువంటి తీసి 800 అడుగులకు నీళ్ళు వచ్చే విధంగా ఒక కెనాల్ మాదిరి. దీంట్లో పర్యావరణ దెబ్బతినేది లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చి చూసే కూడా తెలిసేది. దీనికి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనకి ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే దాని గురించి పట్టించుకునే పరిస్థితి. అంటే మనకందరూ కూడా రేవంత్ రెడ్డి ఒక విధంగా రాయలసీమ వాసులందరినీ కూడా మేల్కొల్పినాడు. మీకు చంద్రబాబు నాయుడు మేము ఇద్దరం కలిసి మీ రాయలసీమకు అన్యాయం చేస్తానని చూసుకొని మీరు జాగ్రత్త పడకపోతే మీరు రాయలసీమ శాశ్వతంగా మీరు ఇంకా ఈ ఇరిగేషన్ గురించి మర్చిపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దేవుడు అనే రూపంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా రైతులంతా మేలుకొని ప్రతి ఒక్క రైతు కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇది ఒకరి ఏదో రాజకీయం కోసం పోరాటం కోసం కానీ మన హక్కు కోసం మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా మన హక్కుల కోసం పోరాడాలా, మన సాగునీటి కోసం పోరాడాలని కోరుకుంటూ మన వాళ్ళందరినీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన రైతు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం